హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ భారతి. ఈరోజు రెసిపీ అటుకులతో ఇడ్లీ తయారు చేస్తున్నాను. ఈ ఇడ్లీ చాలా హెల్దీ అండి, హెల్త్కి. అలాగే చాలా ఈజీగా చేసేసుకునే బ్రేక్ఫాస్ట్ అనమాట. మీరు మార్నింగ్ లేవగానే ఇంకేం చేయక్కర్లేదు, అవి నానబెట్టాల్సిన పని ఏమీ లేదు. జస్ట్ అటుకులు అండ్ రవ్వతోటి తయారు చేయడమే. సో ఎలా చేయాలో చూసేద్దాము. ఒక మిక్సీ జార్లోకి అటుకులు 1 కప్పు, అలాగే అరకప్పు రవ్వ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్లో గ్రైండ్ చేసిన అటుకులు రవ్వ మిశ్రమం వేసేసేయండి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు, అలాగే 1 కప్పు పెరుగు. ఏ కప్పుతో అయితే పెరుగు కొలిచామో అదే కప్పుతోటి వాటరు వేసి బాగా మిక్స్ చేయండి. కొంచెం వాటర్ పోసుకుంటూ కలపండి. ఇది మనకి చపాతీ ముద్దలా తయారవ్వాలన్నమాట. మరి అంటే ఇడ్లీ బ్యాటర్లా కాకుండా చపాతీ ముద్దలాగా అయ్యేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. బాగా పలచగా కలిపేసుకుంటే ముద్ద అవ్వదండి అది. సో చూసుకొని జాగ్రత్తగా కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోండి. చూడండి, అది చపాతీ ముద్దలాగా అయిపోయింది కదా. అలా ముద్దలా అయ్యేంత వరకు పిండి కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఆ ముద్దలోని 2 పచ్చిమిరపకాయలు తరిగినవి, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం క్యారెట్, తురిమిన క్యారెట్ కూడా వేసి బాగా ముద్ద మ్యాష్ చేయండి. అవన్నీ కలిసేంత వరకు బాగా కలపండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోస్తున్నాను, ఎందుకంటే ముద్ద గట్టిగా అవ్వలేదు. చూడండి, ఆ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఈ ముద్ద ఏదైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో దాన్ని 2 చేతుల మధ్యలోని గుండ్రంగా ఒత్తుకొని, అలాగే వీడియోలో చూపించినట్టు పల్చటి ముద్దలా చేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టుకోండి. ఇలాగే అన్ని ముద్దలు ఇలాగే తయారు చేసుకొని ప్లేట్లో పెట్టుకుందాము. నేను చూపించిన కొలతలతో అయితే మీకు 7 వరకు అటుకులు ఇడ్లీలు తయారవుతాయి. దాన్ని బట్టి మీరు ఎక్కువ పరిమాణంలో కావాలి అనుకుంటే డబల్ చేసుకోండి. ఏదైనా సరే నేను చూపించినవన్నీ డబల్ చేసుకోండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో 1 లీటర్ వరకు వాటర్ వేసుకోండి. దీంట్లో ఒక స్టాండ్ పెట్టుకోండి. తర్వాత అటుకులు ఇడ్లీ పెట్టాం కదా, ఆ ప్లేట్ ఇందులో పెట్టేసుకొని కళాయి మీద ఒక మూత పెట్టేసేయండి. ఇది ఆవిరి మీద ఉడుకుతాయి, ఇవి ఆయిల్లో వేయించేవి కాదు. అందుకే చెప్తున్నాను, ఇవి హెల్దీ అని చెప్తున్నాను కదండి, అందుకే. సో చాలా మంచిది హెల్త్కి ఇవి, ఆవిరి మీద ఉడుకుతాయి కాబట్టి. అవి ఉడికేలోగా మనం టమాటా చట్నీ రెడీ చేసుకుందాము. ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని ముందు జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేయించుకోవాలి.
తర్వాత ఇందులో ఒక 3 స్పూన్ల వరకు లేదా చిన్న కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు బాగా వేగే వరకు ఉంచుకొని తర్వాత దాంట్లో ఒక 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. కట్ చేయకుండా పచ్చిమిరపకాయలు వేసుకుంటే తూలిపోతాయి మొహం మీద. సో జాగ్రత్తగా మధ్యలో అయినా చీలికి పెట్టేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా బాగా వేయించాలి వీటన్నిటితో కలిపి. ఇప్పుడు 3 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకున్నవి ఇందులో వేసుకొని మళ్ళీ వేయించాలి. టమాటాలు మగ్గడానికి ఒక మూత పెట్టండి దాని మీద. చూడండి టమాటాలు మగ్గిపోయాయి. ఒక 5 నిమిషాలు ఉంచితే టమాటాలు మగ్గిపోతాయి. మూత తీసేసి ఇవన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా చల్లారబెట్టేసుకోండి. ఫ్యాన్ కింద పెట్టుకుంటే చల్లారిపోతాయి. ఇవన్నీ చల్లారిపోయిన వాటిని మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇందులో 1 స్పూను ఉప్పు, అలాగే చిన్న చింతపండు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ముక్క బెల్లం వేసి మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఉడికిపోయిన ఇడ్లీలు, అటుకులు ఇడ్లీలు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చాలా మృదువుగా చాలా చక్కగా వచ్చాయండి ఇడ్లీలు. మీరు తయారు చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో చెప్పండి. ఎంత ఎక్కువ కామెంట్స్ చేస్తుంటే అంత ఎక్కువగా మాకు తెలుస్తుందండి మా వీడియోస్ ఎలా ఉన్నాయని చెప్పి. సో పోహా ఇడ్లీ రెడీ అయిపోయింది. అటుకులు ఇడ్లీ టమాటా చట్నీతోటి సర్వ్ చేసేయండి. తిన్న వాళ్ళందరూ చాలా మెచ్చుకుంటారు మిమ్మల్ని. చాలా బాగుందంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్.